ఈ రోజు అయితే ఫ్యూచర్ లో అయితే మోస్ట్ డిమాండెడ్ స్టాక్ గురించి ఒకటైతే చెప్తాను. ఫ్యూచర్ లో అయితే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కి అయితే చాలా ఎక్కువ డిమాండ్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా అన్ని కూడా విద్యుత్ మీదే నడుస్తుంది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కి అయితే ఫ్యూచర్ లో అయితే చాలా డిమాండ్ ఉంది. ఓలా షేర్ అనేది ఒకసారి చూడండి. అది ఒక వెహికల్ తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీలో అయితే ఇప్పుడు ఈ రోజు అయితే షేర్ ప్రైస్ వచ్చి 39 రూపీస్ ఉంది. ఈ ఫ్యూచర్ లో చాలా పాయింట్స్ అనేది హిట్ అయ్యే అవకాశాలు ఉంది. పర్టికులర్ గా ఈ షేర్ మీద ఇన్వెస్ట్ చేయండి అనేసి నేను చెప్పట్లేదు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కి అయితే చాలా డిమాండ్ ఉంది ఫ్యూచర్ లో. కాబట్టి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనే షేర్స్ కూడా చాలా ఉన్నాయి మన ఇండియాలో. అయితే దేని మీదైనా మీరు పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఈ రోజు అయితే నిఫ్టీ 50 300 పాయింట్స్ అనేది పడిపోయింది. ఇది ఎందుకు పడిపోయిందో చెప్తాను చూడండి. ఇవైతే 2 కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఫారెన్ లో కొత్త చట్టాలు అయితే వస్తున్నాయి అన్నమాట. దానివల్ల ఫారెన్ ఇన్వెస్టర్లు ఏం చేశారంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి కొద్దిగా తీస్తారనమాట ఇండియన్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది. ఆ చట్టాలు వచ్చేదాకా స్టాక్ మార్కెట్ అనేది ఎలానే కొనసాగొచ్చు అనేసి అనుకోవచ్చు. అయితే సరైన అవకాశం అన్నమాట. ఎందుకంటే స్టాక్స్ అనేవి చాలా ప్రైస్ అనేది తక్కువ ప్రైస్ లో స్టాక్స్ అనేవి దొరుకుతున్నాయి. ఇప్పుడు బై చేసుకుంటే మనకి కొంచెం తక్కువ అమౌంట్ లో ఎక్కువ స్టాక్స్ అనేవి మనం బై చేయగలం అన్నమాట. కొత్తగా చూసేటోళ్ళు అయితే లైక్ చేసుకోండి. అండ్ మ్యాక్సిమం అందరూ కూడా కొత్త వాళ్ళే చూస్తారు అనుకోండి. ఈ రోజు అయితే మీకు ప్రాఫిట్ ఎంత వచ్చిందో కింద కామెంట్ లో కామెంట్ చేయండి. అండ్ లాస్ అయితే లాస్ ఎంత వచ్చిందో కింద కామెంట్ లో కామెంట్ చేయండి. ఓలా షేర్ అనేది 2024 ఆగస్టు 9వ తారీఖు అయితే స్టాక్ మార్కెట్లో అయితే లిస్ట్ అయిందనమాట. ఇది ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఉందంటే 39 రూపీస్ అయితే ఈ రోజుకి అయితే ఉంది. అంటే 1 ఇయర్ అయింది. చాలా అనేది అప్పటికి ఇప్పటికి అనేది చాలా ఒక 100 పాయింట్స్ అనేవి డిఫరెంట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే స్టాక్ అనేది చాలా తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది కాబట్టి ఫ్యూచర్ లో ఇది ఎక్కువ చాలా డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్ ని బై చేస్తే చాలా మంచిది అనమాట. ఫ్యూచర్ లో మంచి లాభాలు అనేది ఈ స్టాక్ లో అయితే మనం చూడొచ్చు. అండ్ అలాగే ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీరు ఎంతమంది ఈ ఓలా షేర్ అనేది బై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.